ఈరోజు మహాభారతంలో దేవుడున్నాడు అనేదానికి అర్జునుడికి శివుడు ఒక దివ్య పరీక్ష అయితే పెడతాడు. అదేంటనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఒకరోజు అడవిలో అర్జునుడు అయితే ఘోర తపస్సు అయితే చేస్తూ ఉంటాడు, ఒక చెట్టు కింద కూర్చుని. ఎందుకంటే ఆయన ఎలాగైనా సరే నేను పాశుపత్రాస్త్రాన్ని పొందాలని కఠోర తపస్సునైతే చేస్తూ ఉంటాడు అర్జునుడు. ఆ సమయంలో దివ్యమైన కాంతి అర్జునుడి యొక్క చుట్టూ అయితే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయానికి ఆకస్మికంగా అంటే ఉన్నట్టుండి ఒక పంది అయితే అక్కడికి వస్తుంది. అదే సమయంలో ఒక వేటగాడైతే అక్కడ ప్రత్యక్షమవుతాడు. నిజానికి ఆ వేటగాడు మరెవరో కాదు, శివుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు వేటగాడి రూపంలో అయితే అక్కడ ప్రత్యక్షమవుతాడు. అతను బాణం సిద్ధం చేస్తున్నప్పుడు అతని యొక్క కళ్ళల్లో కఠినమైనటువంటి కాంతి అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. అర్జునుడు కూడా ఒకేసారి తన బాణాన్ని అయితే ఎత్తి సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆ పంది పైన ఇద్దరూ కలిసి ఒకేసారి బాణం అయితే వదులుతారు. ఆ బాణం పందిని చీల్చి పడగొట్టింది. రక్తం కారుతూ ఆ పంది అయితే కుప్పగూలిపోతుంది. వెంటనే వేటగాడే రూపంలో ఉన్నటువంటి శివుడు గట్టిగా అరుస్తాడు అర్జునుడిపై, ఇది నా వేట అని. దానికి అర్జునుడు కూడా, కాదు, ఇది నా వేట, నేను బాణం విసరగా పడింది కాబట్టి ఇది నా వేట అని అంటాడు. వారిద్దరి మధ్య వాదన కొంచెం కఠినంగా అయితే మారుతుంది. వేటగాడి రూపం గడ్డం, క్రూరంగా, మనిషి రాయి వలె ఉబ్బరంగా ఉంటాడు. అర్జునుడైతే కోపంతో విల్లును బిగిస్తాడు. అప్పుడే ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. అయితే వేటగాడు అర్జునుడు వదిలే బాణాలను చాలా సునాయాసంగా చెరిపేస్తాడు. అయితే అర్జునుడు కూడా ఏమాత్రం విసిగిపోకుండా వరుస బాణాలను వదులుతూ ఉంటాడు వేటగాడిపైకి. అర్జునుడు వదిలేటువంటి బాణాలు ఆ వేటగాడికి తగిలినా ఏమీ అవ్వకపోవడంతో అర్జునుడికైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని బాణాలు వదిలినా ఏమీ కాకుండా ఉంది అంటే ఏమై ఉంటుందని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు అర్జునుడు. అప్పుడు వేటగాడు వచ్చి అర్జునుడి విల్లునైతే విరిచేస్తాడు. అప్పుడు తన బాణం విరిచేయడంతో చేసేది లేక ఖడ్గం తీసి యుద్ధం మొదలు పెడతాడు. ఆ కత్తి కూడా ఆ వేటగాడిని ఏమీ చేయలేకపోవడం జరుగుతుంది. తర్వాత ఇద్దరు చేతులతోనే కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు వేటగాడైతే శిలలాగా బలంగా నిలబడి అర్జునుడైతే వెనక్కు తోసేస్తాడు. ఆ దెబ్బతో అర్జునుడైతే అలసటతో నేలపై పడిపోతాడు. అప్పుడు అర్జునుడికైతే మనసులో ఒక ఆలోచన అయితే మొదలవుతుంది, ఒక సందేహం వస్తుందన్నమాట. అంటే ఇతడు మామూలు వేటగాడు కాదు అనే సందేహం వేస్తుంది అర్జునుడికి. ఆ సమయంలో అర్జునుడు తన బాణం ముందు శివలింగాన్ని ఏర్పరుస్తాడు. భక్తితో ఆ శివలింగానికైతే పూలను సమర్పించి నమస్కరిస్తాడు. ఆ సమయంలో అర్జునుడు వేసినటువంటి పూలు శివలింగంపై పడి ఆ వేటగాడి యొక్క తలపైన అయితే పడుతుంది. అప్పుడు అర్జునుడు అసలు విషయం తెలుసుకుంటాడు. అయితే వేటగాడి రూపంలో వచ్చింది మహాశివుడే అని గ్రహిస్తాడు. అసలు రూపం ఆయనది అని తెలుసుకున్న తర్వాత అర్జునుడు మోకాలిపై కూర్చుని ఆ వేటగాడికైతే
నమస్కరిస్తాడు. వెంటనే ఆ వేటగాడు కూడా తన అసలు రూపాన్ని అంటే శివుడు రూపాన్ని ధరించి అర్జునుడికి అయితే దర్శనమిస్తాడు. అదే సమయంలో శివుడి పక్కన పార్వతీదేవి కూడా ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలోనే ఆకాశం నుండి దివ్య స్వరాలైతే వినబడుతుంది. అలాగే పుష్పవర్షాలైతే కురిపిస్తారు. శివుడు అర్జునుడిని చూసి, అర్జున, నీ భక్తి, నీ శౌర్యం నన్ను సంతోషపరిచాయి. అందుకే నిన్ను పరీక్షించాలని నేను వేటగాడి రూపంలో వచ్చానని ఆ పరమశివుడు చెబుతాడు అర్జునుడితో. ఆ మాటలకి అర్జునుడు వినమ్రంగా నమస్కరిస్తాడు. అదే సమయంలో శివుడు తన త్రిశూలం నుంచి ఒక అస్త్రాన్ని అయితే సృష్టిస్తాడు. ఆ యొక్క అస్త్రం అగ్నిజ్వాలలాగా మెరుస్తూ ఉంటుంది. ఆ అస్త్రం మరి ఏదో కాదు, అదే పాశుపత్రాస్త్రం. అర్జున, ఈ అస్త్రం సృష్టిలోనే ఎంతో గొప్ప అస్త్రం. దీనిని నీవు ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెబుతాడు ఆ పరమేశ్వరుడు. అర్జునుడు దానికి సరే అన్నట్లు ఆ అస్త్రాన్ని తీసుకుంటాడు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత భావాలతో కన్నీళ్ళైతే వస్తాయి. శివుడైతే మృదువుగా అర్జునుడిని ఆశీర్వదిస్తాడు. పార్వతీదేవి కూడా స్నేహపూర్వక దృష్టితో చూస్తూ ఉంటుంది. ఆకాశం నుండి దివ్య ప్రకాశం విరజిమ్ముతూ ఉంటుంది. అదే సమయంలో అర్జునుడి యొక్క శరీరం కూడా కాంతితో మెరుస్తూ ఉంటుంది. అతని యొక్క భుజాలపై దేవతలు అయితే ఆశీస్సులు కురిపిస్తారు. అరణ్యంలో అయితే నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే ఆ దివ్యశక్తి అలజడి, అలాగే గాలిలో మాధుర్యంతో వీచడం. అర్జునుడు ఆ అస్త్రాన్ని తలపైన పెట్టుకునే దేవుడిని అయితే పరమశివుణ్ణి నమస్కరిస్తాడు. దేవతలందరూ కూడా జయహో అర్జున అని గానం అయితే చేస్తారు. తరువాత శివుడు క్రమంగా ఆకాశంలో అయితే కలిసిపోతాడు. పార్వతీదేవి కూడా మాయమైపోతుంది. అర్జునుడు ఒంటరిగా నిలబడి కొత్త శక్తిని అయితే అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో అతని ముఖంలో గర్వం కాకుండా వినయం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనసులో ఒకే మాట తలుచుకుంటాడు, భగవంతుడు ఉన్నాడు అని. యుద్ధంలో విజయానికి శక్తినిచ్చేది ఆ భగవంతుడే అని గ్రహిస్తాడు అర్జునుడు. ఆ సమయంలో అడవి పూలు గాలివానలా వీచడం, అక్కడున్నటువంటి పక్షులు మధురంగా కూయడం, అర్జునుడైతే ధ్యానంలో మళ్ళీ కూర్చోవడం, కొత్త ఉత్సాహంతో మళ్ళీ భగవంతుణ్ణి స్మరించడం, ఆయన మనసులో శివరూపం నిలిచిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే దూరం నుంచి సైనికుల శబ్దాలైతే వినబడుతూ ఉంటుంది. అయితే అర్జునుడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. అతనికి ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే భగవంతుడు తనలోనే ఉన్నాడని గ్రహిస్తాడు. కురుక్షేత్రంలో ఎదురయ్యే విపత్తులు గుర్తుకు వచ్చిన ఎంతో ధైర్యంగా ఉన్నాడు. తన విల్లుని మళ్ళీ భద్రపరుచుకుని ఆ శివుడిచ్చినటువంటి పాశుపత్రాస్త్రాన్ని భద్రంగా భద్రపరుస్తాడు. ఆ సమయంలో అతని గుండెల్లో గర్వం ఉండదు, ఓన్లీ కృతజ్ఞత మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆకాశాన్ని చూసి నమస్కరించి శివనామ స్మరాన్ని అయితే స్మరిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అడవి ఒక దివ్యమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. చెట్లన్నీ కూడా అర్జునుడికి నమస్కరిస్తున్నట్లు వంగుతుంది. భూమి కూడా సుగంధాలను విరజిమ్ముతూ ఉంటుంది. గాలి మధురంగా వీస్తూ ఉంటుంది. అర్జునుడు తనలోని శక్తి కంటే విశ్వాసమే గొప్పదని గ్రహిస్తాడు.
అస్త్రాలు శక్తివంతమైనవే, కానీ వాటికన్నా వాటి వెనుకున్న భక్తి, దైవం మరింత శక్తివంతమైనది అని తెలుసుకుంటాడు. ఆయన ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో ఒక వెరుపు కాంతి కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో పెదవులపై ఒకే నామస్మరణం, ఓం నమ శివాయ అనే భగవంతుడున్నాడని తన ప్రాణంలోనే అనుభవిస్తాడు అర్జునుడు. ఆ క్షణం నుంచే అర్జునుడి యొక్క జీవితం కొత్త అర్థం పొందుతుంది. ఆ యొక్క తపస్సు ఫలితం కేవలం ఆయుధం మాత్రమే కాదు, దైవానుభవమే అవుతుంది. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.